మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పేరు వీర వెంకట తాండవ కృష్ణ శ్రీనివాస చక్రవర్తి. మన భారతదేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉన్నట్లే నాకు కూడా పొడుగాటి పేరు ఉంది. మన దేశంలో ఈశాన్య దిశగా ఎత్తైన పర్వతాలున్నాయి. అందుకే మన దేశం ఎప్పుడూ అప్పుల పాలై ఉంటుంది. మీరు కనిపెట్టారో లేదో, వాస్తుశిల్ప దృష్ట్యా ఆ ఈశాన్య మూలగా ఉన్న ఎత్తైన పర్వతాలను తీసుకొచ్చి, అంటే నైరుతి మూలగా మన కేరళలో ఉంచగలిగితే మనకు స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. నేను హిస్టరీలో గోల్డ్ మెడలిస్ట్ని, వాస్తుశాస్త్రం కూడా చదివాను. కాళిదాసు కవిత్వం దగ్గర నుంచి కాళ నాళిక వరకు కంఠస్థం చేశాను. మాస్టారు, మీ సంగతులన్నీ సర్టిఫికెట్ ద్వారా నేను తెలుసుకునే ఉన్నాను. మీరు వెంటనే బిఏ ఫైనల్ ఇయర్ క్లాస్ తీసుకోండి, వెళ్ళండి. థ్యాంక్ యూ. మై జాయినింగ్ రిపోర్ట్. చూడండి మాస్టారు, బిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కొంచెం కొంటేవాళ్ళు, జాగ్రత్తగా వ్యవహరించండి. దట్స్ ఆల్ రైట్. మన భారతదేశానికి క్షమాగుణం ఉన్నట్లే నాలో కూడా దయాగుణం చాలా ఉంది. అంత మాత్రాన అల్లరి చేసేవాళ్ళను వదిలిపెడతానని మాత్రం అనుకోకండి. ఐఆమ్ 2 in 1. ఫేస్ చూస్తే తెలీదండి. దొంకోళ్ళు పట్టేవాడు దొరబాబు ఇట్టే పసికెట్టేసినండి. అలా అందరి ముఖాలు చూసి చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీకృష్ణదేవరాయలు నల్లగా పొట్టిగా ముఖమంతా స్ఫోటక మచ్చలతో ఉంటాడు. ఆయన రాజు అనుకోవచ్చా? అనుకోలేం గాని. అరే, మీ కన్ను ఏమిటి ఎర్రగా ఉంది? ఏ కన్ను? కుడి కన్ను. కుడి కన్నా? అదేమిటయ్యా, పొద్దున్న చేప పిల్లలాగా బిలబిల్లాడుతుంటేను. కానీ ఇప్పుడు గుంటూరు మిరపకాయలాగా కరకరలాడిపోతుంది. చూడు, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు టెస్ట్ చేయించుకో. నువ్వు కూడా. నమస్కారం మాస్టర్. నమస్కారం. నేను బిఏ ఫైనల్ స్టూడెంట్ అండి. గుడ్ గుడ్. అదేంటి సార్, మీ కుడికన్ను ఎర్రగా ఉంది? ఎర్రబడిందా? ఇందాక కుర్రాళ్ళు కూడా అలాగే అన్నారు. ఇది మద్రాస్ అయ్యి అనుకుంటానండి, చాలా డేంజర్ సార్. ఇజ్ ఇట్? నేను క్లాస్కి వెళ్ళి చూస్తాను. నమస్కారం మాస్టర్. నమస్కారం. అదేమిటి మాస్టారు, మీ కుడికన్ను అలా ఎర్రగా మండిపోతోంది? ఇజ్ ఇట్? మద్రాస్ అయ్యి అనుకుంటానండి. అమ్మో, అది పెద్ద అంటురోగం. జాగ్రత్త మాస్టర్. రియలీ? శుభం అంటూ కొత్త మేస్టర్ కాలేజీకి వచ్చి ఈ రోగం అందరికీ అంటించి వెళ్ళిపోయారంటే నీకెంత అవమానం. మాస్టారు, నా మాట విని ఈ రోజు లీవ్ పెట్టేయండి. సరే, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన 10 నిమిషాలకే లీవ్ పెట్టి చరిత్ర సృష్టించడం నాకు ఇష్టం లేదు. కానీ నీ కన్ను మూలంగా విద్యార్థులందరూ నష్టపడతారు. ఐ అగ్రీ విత్ యూ. మాస్టారు, ఈ పూట కాసేపు స్టాఫ్ రూమ్ లో రెస్ట్ తీసుకోవచ్చు కదండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు స్టూడెంట్స్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. కొత్త మాస్టర్ని క్లాస్ రూమ్ లో అడుగు పెట్టనివ్వనన్నాను, సాధించాను. దిస్ ఈజ్ నాట్ మై విక్టరీ, దిస్ ఈజ్ అవర్ విక్టరీ. వర్మ 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 వర్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే. మేము ఫైనల్ ఇయర్ బిఏ స్టూడెంట్స్ సార్. ఐ సీ. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. మొదటి రోజే మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను. నాకు ఆరోగ్యం బాగాలేదు. ఏమైంది సార్? అదే ఐ, మద్రాస్ ఐ, వెరీ డేంజరస్, ఇన్ఫెక్షస్. ఏది? నన్ను ఒకసారి చూడండి. వద్దు, నా కంటితో మీ కన్ను కలిపితే ఫినిష్. అతుకుపోతుంది, అడ్డుకుపోతుంది. అదే, అందుకే నన్ను ఒకసారి ఖర్చు తీసుకోండి. వద్దండి, మీ అందమైన కళ్ళు కాషాయ రంగులాగా మారిపోతే నేను చూడలేదు. పర్వాలేదు మాస్టారు. అరే, ఏమీ లేదు సార్, ఊరికే మిమ్మల్ని అలా బోల్తా కొట్టించారు. కావాలంటే చూడండి. అరుణ, అద్దవి. అరే, కరెక్టేనే, కన్ను బాగానే ఉంది. మరి అనవసరంగా మన వాళ్ళు నా మీద ఎందుకు ఇలా దండయాత్ర ప్రకటించారు? అది హాబీ సార్. ఇలాగే ప్రతి మాస్టర్ ని హార్లు కొట్టి పంపిస్తున్నారు. ఇంతవరకు ఏ లెసన్ పూర్తి కాలేదు సార్. అలాగా? అయితే పదండి, ఇవాళ వాళ్ళకు మంచి లెసన్ ఇస్తాను. ఏమండి, ప్రతి గొప్పవాడి వెనక ఓ ఆడది ఉందని చదివాను. మీరు నా స్టూడెంట్ అయినా నా పక్కనే ఉండి నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ప్రపంచాన్నే జయించవచ్చు అనిపిస్తోంది. ఆ మాత్రం ధైర్యం మీకుంటే నా కోఆపరేషన్ ఎప్పుడు ఉంటుంది సార్. నీ కోఆపరేషన్ నాకుంటే నేను 2 in 1 అయిపోతాను. సరే. థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్. డియర్ అండ్ రోయ్, ఒలికించేయండి అలా లీటర్ ప్రేమ.
మిస్టర్ నీ పేరేమిటి? పేరులో ఏముంది మాస్టారు, మీకు లేదా పేరు చక్రవర్తి అని? ఏం లాభం? చివరికి చేసేది బతకలేని బడిపంతుల పని. మిస్టర్ నాతో పెట్టుకోకు. అసలే నేను 2 in 1. అటు బడిపంతుల్ని కాగలను, ఇటు బడిత పూజ చేయగలను. అమ్మో, గురుడు గట్టి జోకేసాడు రోయ్. కొట్టండి జోకి జయజయలు. చక్రవర్తికి జై. చక్రవర్తికి జై. చక్రవర్తికి జై. జై. పైసలు తీసుకునేటప్పుడు మంచిగా మర్యాద చేస్తారు, బాకీ వసూలుకి వస్తే ఇట్లా కుక్కల్ని ఉసిగొలుపుతారు. ఇది ఎక్కడి న్యాయమో చెప్పండి. బాబు అది కుక్క, బొత్తిగా విశ్వాసం కాదు జంతువు. పర్యావరణం చూస్తే మరగడం దాని లక్షణం. మనుషులకి కుక్కలకి పోరుదలు ఎక్కడ? ఆడిది గుర్రం గుండికే అండి. గుండెలు అవిసిపోయేదాకా తిట్టగలడు, డబ్బులు ఇచ్చేదాకా ఇదిగో ఈ గెలపులోనే ఉంటాడు. ఇచ్చేయండి బాబు. చేతిలో ఉంటే మేము మాత్రం అట్టి పెట్టుకుంటామా గురునాథం? వంటికి పట్టిన తామర వదిలించుకున్నట్టుగా వదిలించుకోము. మందు వేస్తే తామరా వదిలిపోవచ్చు గాని పైసా ఇవ్వందే మేము మిమ్మల్ని వదిలి పెట్టేదే లేదు. అబ్బా, ఇటువంటి తీసుకొచ్చి డబ్బా పిప్పి చేయమయ్యా నాయన. నక్షత్రుడు బాబులే తగులుకున్నాడు. తమరు హరిశ్చంద్రుడు బాబులాగా డబ్బులు ఇచ్చేశారు అనుకోండి, ఇంక తౌలుకోడు. చూడు, గుర్రానికో దెబ్బ గాడిదకో తన్ను అన్నారు. నువ్వు చెప్పావు డబ్బులు ఇస్తాను, వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇవ్వకపోతే నా గుర్రం తాకటట్టు నేను ఇస్తానే అల్లవయ్యా. ఇదిగో ఏదో పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి ఇది రోజుకి ఇడిసి పెడుతున్నాం. రేపటి రోజు మళ్ళీ తప్పకుండా వస్తాం. దండం పెట్టి చెడు వెళ్ళిపోయా. ఇంకా ఆపేయండి బాబా, వెళ్ళిపోన్నాడు. వేళపాళ లేకుండా వస్తాడు. ఎలా పాలా చూసుకురావడానికి ఆడు ఏటన్నా మిలిటరీ ఆఫీసరా? గడియారాలు కొట్టెట్టుకున్నాడా? అమ్మా, గడియారం అంటే జ్ఞాపకం వచ్చింది బాబా. ఉమ్, ఫోన్ అలాగే నేను లేచి నిలబడతాను, దానికేటి బాబో. నేను ఇళ్ళకి రావాలన్నా, ఆన్ని ఇక్కడికి ఇళ్ళకి పంపించాలన్నా నా చేతికి మంచి గడియారం ఉండాలి బాబు. ఈ గడియారం నేను చెప్పిన మాట వింటలేదు, తమ గడియారం నేను ఎట్టుకుంటా బాబు. ఏయ్, వేళకోళంగా ఉందా? ఈ గురునాథం యాలాకోలం చెయ్యడని విషయం తమకు 15 సంవత్సరాల కింద బాబు. ఆ విషయాలన్నీ ఎందుకు బాబు గడియారం ఇచ్చేయండి బాబు. తమరు గొప్ప ఇచ్చేస్తున్నారు నాకు తెలుసు బాబు. తీసుకో. సి 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 ఈ చెయ్యి చూడండి బాబు. ఇంత గొప్ప వాచి పెట్టుకున్న తర్వాత నా ఏళ్ళన్నీ చిన్నబోతున్నాయి. ఈ ఏలుకో రవ్వలొంగ మన అయ్యగారు చేతుకుంది బాబు. బాబు అవగరించండి బాబు. ఏయ్, వేషాలేస్తున్నా? తమరు వేసిన యాసాల ముందు నేను వేస్తున్న యాసాలు ఎంత బాబు? నా చేత ఏసియాలు చెప్పించకిచ్చేయండి బాబు. ఉమ్, ఏం చెప్పక్కర్లేదు కానీ వెళ్ళి. బాబు, తమరు పోగొట్టుకుంది ఓ చిన్న వాచి, ఓ చిన్న ఉంగరం. దీనికోసం తమ బతుకులు పోగొట్టుకోకండి బాబు. సార్ సార్ సార్, ఏమిటి మహిళా మండలంతా దండయాత్రకు వచ్చేట్టున్నారు? అది కాదండి, రాణి సంయుక్త పృథ్వీరాజ్తో లేచిపోవడం మంచిదని నేను, కాదని రాణి వాదించుకుంటున్నాం. మీరెవరితో ఏకీభవిస్తారు సార్? చిక్కు ప్రశ్న వేశారు. ఇందులో చిక్కే ఉంది సార్, సింపుల్ క్వశ్చన్. ఆహా, లేచిపోవడం మంచిది అన్నా అనుకోండి, బాధ్యత గల బడిపంతులు వయసులో ఉన్న ఆడపిల్ల అడిగితే ఇచ్చే సలహా ఇదేనా అంటారు. లేచిపోవడం తప్పు అన్నా అనుకోండి, కోరి వచ్చిన ఆడపిల్లను ఆదరించలేని చావట అంటారు. మరి ఇది చిక్కు ప్రశ్నే కదండి. పోనీ నేను ఇలా అడుగుతాను, ఎలా? నిజం కాదనుకోండి, నేను మీతో వచ్చేస్తానని అనుకోండి, ఆహా. మీరైతే ఏం చేస్తారు? నేనా? మీలాంటి అందమైన ఆడపిల్ల అడిగితే ఏమంటానండి? సరే అని ఒప్పేసుకుంటా.